ఓం నమః శివాయ. భారతదేశంలో అనేక శివాలయాలు ఉన్నా కొన్ని దేవాలయాలు మాత్రమే క్షేత్రగత శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది మహాకాళేశ్వర్ దేవాలయం. ఉజ్జయినిలోని ఈ మహాశివాలయం ఎందుకు ప్రత్యేకం? ఎందుకు బ్రహ్మదేవుడే ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చారో తెలుసా? ఇక్కడి కాలభైరవుడికి మద్యం ఎలా నైవేద్యంగా సమర్పించబడుతుంది? ఈ వీడియోలో మనం మహాకాళేశ్వర్ దేవాలయ గాథలు, చరిత్ర, రహస్యాలు, ప్రత్యేకతలపై మైమరపించే ప్రయాణం చేద్దాం. వీడియో చివర్లో మీలో భక్తిని రగిలించే ఓ శివతత్వాన్ని కూడా తెలుసుకుంటాం. అలా అయితే వెంటనే వీడియోలోకి ప్రవేశిద్దాం. మీరు వీడియో చూశారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి ప్రోత్సాహం అవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇతిహాసం, పురాణ గాథలు. మహాకాళేశ్వర్ దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శివపురాణం ప్రకారం ఒకసారి ఉజ్జయిని పట్టణంపై రాక్షసులు దాడి చేశారు. అప్పట్లో భక్తుడైన చందసేన మహారాజు శివారాధన చేస్తున్న సమయంలో శివుడు స్వయంగా మహాకాళ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆ రాక్షసులను సంహరించి అక్కడే మహాకాళేశ్వర రూపంలో స్థిరపడ్డాడని చెబుతారు. ఈ గాథ పక్కన ఉన్న నదీ సిప్రా తీరం మీద రాసబడిన శిలాశాసనాల్లో కనిపిస్తుంది. వాస్తు నిర్మాణ విశేషాలు. దేవాలయం మూడంతస్తులుగా ఉండి అందులోని మహాకాళేశ్వర్ లింగం భూగర్భ భాగంలో ఉంటుంది. భక్తులు ముందుగా కిందకు దిగి భూలోకంలోని శివరూపాన్ని దర్శిస్తారు. ఇది మాత్రమే భూగర్భ జ్యోతిర్లింగంగా గుర్తించబడింది. దేవాలయం పరిపూర్ణ నాగర శైలిలో నిర్మితమై ఉంది. రాతితో చేసిన ప్రహరీలు, గోపురాలు, లోపలి మండపాలు కళాత్మకంగా ఉంటాయి. భస్మ ఆర్తి ప్రత్యేకతలు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు జరిగే భస్మ ఆర్తి అత్యంత పవిత్రమైనది. ఈ ఆర్తిలో ఉపయోగించే భస్మ, చితాభస్మ శివుడికి సమర్పించబడుతుంది. ఇది భారతదేశంలో ఎక్కడా జరగని ఎంతో ఆధ్యాత్మికత కలిగిన ఆచారం. భక్తులు ముందుగానే నమోదు చేసుకుని ఈ ఆర్తి దర్శనాన్ని పొందాలి. కాళభైరవుని మద్యం నైవేద్యం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ సమీపంలో ఉన్న శ్రీ కాళభైరవ స్వామి దేవాలయం తన వైవిధ్యమైన సంప్రదాయాలతో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ భక్తులు స్వామికి మద్యం నైవేద్యంగా సమర్పించటం అత్యంత విశేషంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, తాంత్రిక సంప్రదాయానికి చెందిన గాఢ నమ్మకం. కాళభైరవుని సన్నిధిలో మద్యం బాటిల్ను తీసుకొచ్చి ఆలయ పూజారి చేతుల మీద పోస్తే పక్కనే ఉన్న స్వామికి అందించబడుతుంది. అవిశ్వసనీయంగా అనిపించినా ఈ నైవేద్యం తరువాత మిగిలిన మద్యం భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఇది ప్రత్యక్షంగా భక్తులని ఆశీర్వదించే దేవుడు అనే నమ్మకంతో భక్తులు భయభక్తులతో చేయు ఆచారం. ఈ ఆలయంలో అనుభూతికి గొప్ప ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ప్రతి నైవేద్యం సమర్పణ స్వామి దయతో అనుభూతినిచ్చే పవిత్ర క్షణంగా భావిస్తారు. ఈ విశిష్టత విని ఒక్కసారైనా కాళభైరవ దర్శనానికి వెళ్లాలనిపించక మానదు కదా. ఉజ్జయిని నగర విశిష్టతలు. ఉజ్జయిని లేదా ప్రాచీన ఉజ్జయిని ఇది కేవలం ఒక నగరం కాదు, కాలచక్రానికి కేంద్ర బిందువు. ఇది ప్రపంచ ప్రాచీన పంచాంగాల ప్రకారం గ్రీన్విచ్ తరహాలో కాలాన్ని కొలిచే ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర నగరంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యస్నానానికి చేరుకుంటారు. సిప్రానది తీరం. ఇది ఉజ్జయినికి జీవనాధారం మాత్రమే కాదు, పవిత్రతకు ప్రామాణికం కూడా. ఈ నదిలో ఒకసారైనా స్నానం చేస్తే పాపాలు పరిహరింపబడతాయనే నమ్మకం ఉంది. ఉజ్జయినిలో తప్పనిసరిగా సందర్శించవలసిన ఆలయాలు. 1. శ్రీ మహాకాళేశ్వర ఆలయం, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. 2. కాళభైరవ దేవాలయం, మద్యం నైవేద్యంతో ప్రసిద్ధి. 3. హరిసిద్ధి దేవి ఆలయం, శక్తి పీఠాలలో ఒకటి. 4. చింతామణి గణేష్ ఆలయం, అత్యంత శాంతియుతమైన ప్రదేశం. 5. గడా కళ్యాణ్ ఆలయం, మత్స్యావతార కథలకు సంబంధితం. 6. సందీపని ఆశ్రమం, శ్రీకృష్ణుడి గురుకులం. 7. విక్రమాదిత్య సింహాసనం, చరిత్రాత్మక ప్రదేశం. 8. కాళిదాస మ్యూజియం, సాహిత్యాన్ని ప్రేమించేవారికి మనోహరమైన ప్రదేశం. 9. వేదశాల, జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించే కేంద్రం. 10. సాంస్కృతిక ఉత్సవాలు,
నాటకాల ప్రదర్శనలు ఉజ్జయినిలో కళలకు ప్రత్యేక స్థానం. మహాకాళేశ్వరుని దర్శనం కేవలం ఒక భక్తి ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సంధానం. మనలోని కాలాన్ని జయించే శక్తిని మేల్కొల్పే దేవుడు మహాకాళేశ్వర్. ఇక్కడికి వచ్చి భస్మ ఆర్తి చూడడం, కాలభైరవుని దర్శించడం, సిప్రానదిలో పుణ్యస్నానం చేయడం ఇవన్నీ జీవితం మీద కొత్త దృష్టిని ఇస్తాయి. మన కల్లోనికే కాదు, మన చైతన్యంలోనూ మహాకాళేశ్వరుడు స్థానం సంపాదిస్తాడు. మీరు ఉజ్జయినికి వెళ్లే అవకాశాన్ని పొందినప్పుడు తప్పకుండా మహాకాళేశ్వరుని ఆశీస్సులు పొందండి. మీకు ఈ పవిత్ర ఆలయం కథలు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.